నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రం గాంధీనగర్ కన్యకా పరమేశ్వరి గుడి వెనకాల వాసవి నగర్ కాలనీలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ ఒకే రోజు 5 ఇండ్లలో దొంగతనం జరగడం కల్వకుర్తిలో కలకలం రేపింది. చిన్న వ్యాపారాలు చేసుకునే ఇండ్లలో చోరీ జరగడం ఎప్పుడూ ఆ వీధిలో దొంగతనం జరగలేదని, మొదటిసారి జరిగిందని, రాత్రి అందాజా 2 గంటల ప్రాంతంలో 5 ఇండ్ల తాళాలు ఇరగొట్టి ఇండ్లలోకి చొరబడి సుమారు 5 తులాల బంగారం, కొంత వెండి, సుమారు 1 లక్ష వరకు నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రల నిపుణులను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను ఫుటేజ్ను పరిశీలించడం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. నా పేరు అనిల్ కుమార్, కల్వకుర్తి గాంధీనగర్. నిన్న రాత్రి మా ఇంటి సైడ్ మొత్తం 4-5 ఇళ్లలో దొంగలు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. మా ఇంట్లో వచ్చేసి 2 తులాల బంగారం, 15,000 క్యాష్ పోయింది. మిగతా వాళ్ళ ఇళ్లలో ఒకరి ఇళ్లలో 20,000, ఒకరి ఇళ్లలో 50,000 బంగారం పోయిందని తెలిసింది. మేము వచ్చేసరికి మాకు ముంగడున్న ఇంట్లో వాళ్ళు చెప్పారు. మేము అది విషయం తెలుసుకొని వచ్చి చూసాము. నిన్న మేము లేకున్నాం. మేము హైదరాబాద్కి వెళ్ళాం. 3 రోజుల సంది పూనాలకు వెళ్ళినాం. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు ఉదయం మాకు 7 గంటలకు తెలిసింది. నేను వచ్చేసరికి 10 గంటలకు వచ్చేసాను. కల్వకుర్తిలో మా గల్లీలో మాత్రం ఇంతవరకు గుడి ముంగల్ నుండి అశోక థియేటర్ రోడ్ వరకు ఏ రోజు కూడా ఎలాంటి దొంగతనాలు జరగలేదు. ఫస్ట్ టైం ఈసారి జరగడం. అందులో 5 ఇళ్లలో ఒకటేసారి జరగడం. ఇంకా